హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుసిరి లాగ్స్. నేను లక్ష్మి, నా పేరు నాగలక్ష్మి అండి. అందరూ లక్ష్మి అని పిలుస్తారు. అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజు మనం పశువులకి పూజ చేయడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. అందరికీ తెలిసిన విషయం అది. ఇంకా కొంతమందికి కనుమ రోజు ఏం చేస్తారు, పశువులకి పూజ చేస్తారు ఎందుకు అనేది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదండి. కనుమ రోజు పశువులకి పూజ ఎందుకు చేస్తారంటే, పంట ఇంటికి వచ్చి సంతోషంగా ఉండినప్పుడు పశువులు మనకి సహాయం చేసేవి కాబట్టి పూర్వకాలంలో పొలం దున్నడం, నాగలి దగ్గర నుండి నాటు వేసి మళ్ళీ ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని పశువులతో తొక్కించడం, ఆ పంటని ఇంటికి తీసుకురావడం, వివిధ రకాలైన పనులు పశువుల మీదనే ఆధారపడి ఉండేవండి. ఆ తర్వాత ఇంట్లో పాలు, పెరుగు ఇలాంటివన్నీ పశువులు కుటుంబం అనేది పశువుల మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి పశువులకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. నాకు తెలిసిందేదో నేను చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. అయితే నేను కూడా డైరీ రన్ చేస్తున్నామండి. మేము కూడా డైరీ గురించి మీకు ఒక విషయం చెప్పాలి అనుకుని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నాగలక్ష్మి డైరీ ఫామ్ అని చెప్పి డైరీ రన్ చేస్తున్నాము. డైరీ రన్ చేసే వాళ్ళకి మాత్రమే డైరీలో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా తెలిసి ఉంటాయండి. ఒక్కొక్కసారి పశువులకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏమైనా కొంచెం రన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ అనుభవంతో వాళ్ళకే తెలిసి ఉంటుంది. అనుసిరి లాగ్స్ అని ఛానల్ రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే డైరీ రన్ చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డైరీలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండినా అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ పశువుల్ని అమ్మాలన్నా కొనాలన్నా ఎలాంటి ధరలు ఎట్లా ఉంటున్నాయి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసింది ఏదో నేను చెప్పాలని అనుకున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అనుసిరి లాగ్స్. అనుసిరి లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరీ రన్ చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరికొకరు కాంటాక్ట్లో ఉండడం వల్ల కూడా మనకి కలిగే లాభం ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రైతులు కానీ ఎవరైనా ఒక పశువుని అమ్మాలి అనుకున్నప్పుడు, మనం ఎంతో ప్రేమగా ఎంతో బాధ్యతగా పెంచుకున్న పశువుని మనం అమ్మాలనుకున్నప్పుడు దళారులు మనకి మంచి ధర ఇవ్వక మనం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మనం డైరీ నడుపుతున్న ఫ్రెండ్స్ కానీ రైతులు కానీ ఇట్లా కాంట్రాక్ట్లో ఉండడం వల్ల మన పశువుకి సరైన ధర రావచ్చు. పశువు గురించి మనకి తెలుసు కాబట్టి మనం లాభం ఎక్కువ ఆశించకుండా మనం ఒక పశువుని కొనుగోలు చేయడం అలాంటివి జరుగుతుంది. దళారులు వాళ్ళు లాభాలు చూసుకొని మనకి రైతులకి కొంచెం ఎట్లయినా వాళ్ళు అదే ఈ పశువుకి ఇంత ధర రాదు, ఈ పాలు తక్కువ ఇస్తుంది, అది ఇది అని అంతా మనల్ని వాళ్ళకి నచ్చిన ధరకే తీసుకుని వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఒకరికొకరు ఇలా కాంటాక్ట్స్లో ఉండడం వల్ల కూడా మనకి కొన్ని లాభాలు ఏంటంటే, ఈ పాలు ఇట్లా ఇస్తుంది, ఇది ఇంత మంచి పశువు, అది ఇది అని చెప్పి మనం చెప్పుకుంటాం కాబట్టి మన పశువుకి మంచి ధర కూడా రావచ్చు. ఇలాంటివన్నీ లాభాలు మనకి ఉంటాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్, అందరం కలిసి ఉంటే బాగుంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.